ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన సహోదరుడా, సహోదరి, క్రీస్తు పేరట మీకు వందనాలు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగిన మన పరలోకపు తండ్రి మన మేలు కొరకు ఈ మాటలను బైబిల్ గ్రంథంలో రాయించాడు. దేవుడు మానవులను అనారోగ్యంలో, బాధలలో, దుఃఖములో బ్రతకాలని మనల్ని సృష్టించలేదు. కానీ మనం దుఃఖపడుతూ ఉంటే మనల్ని చూచి సంతోషించి ఆనందించే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన తండ్రి. భూలోకంలో మన కన్న తల్లిదండ్రుల కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన. నిన్ను మరి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కుమారుడా. కనుక నీకు ఆరోగ్యం తప్పక ఇవ్వగలడు మన పరలోకపు తండ్రి. ఒక డాక్టర్ దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇలా అడుగుతారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్, లేక ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతారు. మీకున్న అనారోగ్యం గురించి మీరు చెబుతారు, నాకు జ్వరం డాక్టర్ గారు అంటారు. అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు, నువ్వు ఏం తిన్నావు, లేక నిన్న వర్షంలో ఏమైనా తడిచావా, ఇలా కొన్ని ప్రశ్నలు నిన్ను అడుగుతారు. అప్పుడు మీరు దానికి సమాధానం చెప్తారు. ఒక డాక్టర్ నీకు ఎందువల్ల ఈ అనారోగ్యం వచ్చిందో అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్నో క్వశ్చన్లు అడుగుతారు, ఎన్నో టెస్టులకు రాస్తారు. ఇలా చేసిన తర్వాత, డయాగ్నోస్ చేసిన తర్వాతే నీకు ఏ అనారోగ్యం ఎందువల్ల వచ్చింది, ఈ సమస్య ఎందువల్ల వచ్చిందో నీకు చెప్పడం జరుగుతుంది. అలాగే నీకు ఎందుకు అనారోగ్యం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. సహజంగా అనారోగ్యం అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అనారోగ్యం అనగానే అది ఒక సాతాను, ఒక దురాత్మ, లేకపోతే వారేదో పాపం చేశారు, ఇలా ఎన్నో రకాలుగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పట్ల అభిప్రాయం కలిగి ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అలాగే అనారోగ్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఒక మనిషికి వస్తుంది అనే దాని గురించి క్లుప్తంగా మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ లైవ్లో చూస్తున్నటువంటి వారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారు మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. వారు కూడా తెలుసుకోవాలని క్లుప్తంగా మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొని వస్తాను. మొదటిగా, ఎక్కువ శాతం మన నిర్లక్ష్యం వల్ల అనారోగ్యం వస్తుంది. తినవద్దు అనే వాటిని తింటారు, తాగొద్దు అనే వాటిని తాగుతారు. శరీరానికి నిద్ర అవసరం అంటే సరిగ్గా నిద్రపోరు. స్పీడ్గా కారు కానీ బైక్ కానీ డ్రైవ్ చేయొద్దు అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని అనారోగ్య పాలవుతారు. ఇలా ఎన్నో మాట వినకుండా తెచ్చుకునే సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్గా కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయండి? సరిగా నీళ్లు తాగకపోవడం వల్లే కదా. నీళ్లు తాగకపోవడం వల్ల స్టోన్స్ అనేది కిడ్నీలో ఫామ్ అవుతాయి. కానీ అది తెలిసినా కూడా సరిగా నీళ్లు తాగరు. ఇవన్నీ మన నిర్లక్ష్యం వల్ల వచ్చే అనారోగ్యాలు. ఇవన్నీ మనము మన అలవాట్లు మార్చుకొని, నిర్లక్ష్యం తొలగించుకొని, మనము పద్ధతిగా అన్నీ జాగ్రత్తగా చేసుకుంటే మనకున్న అనారోగ్యాలు పోతాయి. రెండవదిగా, అనారోగ్యం ఎందుకు వస్తుందంటే మనం చేసిన పాపాన్ని బట్టి రావచ్చు. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మన దేహము దేవుడు నివసించే ఆలయమని పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు, మన శరీరంతో పాపం చేసినప్పుడు అప్పుడు కొన్ని అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యాలు ఏంటో మీకు బాగా తెలుసు. కనుక ఆ అనారోగ్యం పోవాలంటే మన పాపాలు మనం ఒప్పుకుంటే, దేవుని క్షమించమని అడిగితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను స్వస్థపరుస్తారు. మరి మూడవదిగా, దేవుని నామ మహిమార్థమై దేవుని శక్తి నీకు తెలియపరచాలని అనారోగ్యాన్ని దేవుడు అనుమతించి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఏ పాపము చేయలేదు, నీలో ఏ దోషము లేదు, నువ్వు భక్తిగా జీవిస్తున్నావు, కానీ నీకు అనారోగ్యం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో దోషం చేసావు అని ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు పాపం చేయలేదు, నువ్వు భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నావు, పురుషుడిగా ఉన్నావు, కానీ నీకు అనారోగ్యం వచ్చింది.
అయితే నీకు డౌట్ ఉండొచ్చు. నేను ఇలా ఉన్నా కూడా నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చిందని. అది దేవుని నామ మహిమార్థమై. ఎందుకంటే దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వు ఆయన మహిమపరుస్తావు. కాబట్టి దాని నిమిత్తం గూడా నీకు దేవుని నామ మహిమార్థమే నీకు అనారోగ్యం వచ్చి ఉండొచ్చు. నీవు అన్ని ప్రయత్నాలు చేసావా? స్వస్థత ఇంకా రాలేదా అని బాధపడుతున్నావా? భయపడకు. దేవుడు నీకు తప్పకుండా స్వస్థత ఇస్తాడు. నీ అనారోగ్యం దేవుని శక్తి నీలో పరిపూర్ణమవుటకు వచ్చిందే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను అంతం చేయడానికి అసలే కాదు. నీ దేవుడు నిన్ను తప్పక స్వస్థపరిచి ఆయన నామమునకు మహిమ తెచ్చుకుంటాడు. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని, ప్రభువా, ఈ పరిస్థితి నాకు అనుమతించావు, అయినా నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నువ్వు తప్పకుండా దీన్ని తొలగిస్తావు అని విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరు ఎన్ని మాటలన్నా దేవుని స్తుతిస్తూనండి. వారిని తిరిగి ఏం మాటలు మాట్లాడకండి. వాళ్ళందరూ కూడా క్షమించండి. నిన్ను దుఃఖపరిచిన వారిని, నిన్ను బాధపరిచిన వారిని క్షమించండి. ఎందుకంటే వారికి తెలియక అంటున్నారు. కనుక దేవుని సన్నిధిలో మీరు చక్కగా ప్రార్థనలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు స్వస్థత పొందుకుంటారు. కొంతకాలమే ఆ శ్రమ, తర్వాత మీకు తప్పకుండా స్వస్థత వస్తుంది. 4వదిగా దురాత్మల చేత చేతబడి, చిల్లంగి, బాణామతి ఇలా పేర్లు ఎన్ని రకాలుగా ఉన్నా సాతాను ద్వారా కొన్ని అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కంగారు పడిపోకండి, భయపడకండి. మీకు వచ్చింది దురాత్మల వల్ల వచ్చిందేమో, చేతబడి శక్తుల వల్ల వచ్చిందేమో అని కంగారు పడకుండా దేవుని సన్నిధిలో మీరు అడగండి. యేసు రక్తమే జయమని మీరు పలకండి. ఒకవేళ మీ బంధువుల్లో కానీ, రక్త సంబంధుల్లో కానీ యేసు రక్తమే జయమనే మాట మీరు పలుకుతున్నప్పుడు, వారిని పలకమన్నప్పుడు, ఒకవేళ వాళ్ళు పలకలేనప్పుడు, వారు పలకడానికి భయపడతారు. వాళ్ళు పలకలేరు. ఒకవేళ దురాత్మలు ఉన్నట్లయితే వారి నోట్లో నుంచి ఆ మాటలు రావు. యేసు రక్తమే జయమని పలుకుతున్నప్పుడు వారు చెవులు మూసుకుంటారు. సో ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నట్లయితే వారిలోకి దురాత్మలు ప్రవేశించాయని మీరు గుర్తించవచ్చు. అయితే మీరు కంగారు పడిపోవద్దు, వారిని భయపెట్టొద్దు. యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు నామంలో ఆ దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది. కనుక యేసుక్రీస్తు నామాన్ని మీరు ఉచ్చరించినప్పుడు ఆ దెయ్యాలు వెళ్ళిపోతాయి. అవును, ఈ దెయ్యాల వల్ల అనారోగ్యాలు వస్తాయంటే బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-20 వచనంలో సేన అను 2000 దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ సమాధుల దగ్గర తిరుగుతుండేవాడు. అతనికి బట్టలు వేసుకునే ఎన్ని బట్టలు వేసినా అతను చింపి వేసుకునేసేవాడు. దిగంబరిగా తిరిగేవాడు, జుట్టులు పెంచుకునేవాడు. ఎవరు వచ్చినా ఆ దారిలో వాడిని కొట్టేవారు. విపరీతమైన కోపము, తనను తాను గాయపరుచుకునేవాడు. ఇలా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడనమాట. ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో మూగ చెవిటి దయ్యమా అని యేసుక్రీస్తు ప్రభువారు పలికారు. అంటే మూగతనాన్ని, చెవిటితనాన్ని కలిగజేసే దురాత్మలు ఉన్నాయా? బైబిల్లో రాయబడింది. మూగతనాన్ని దెయ్యం కలుగజేస్తుంది, చెవిటితనాన్ని కలుగజేసే దెయ్యాలు ఉన్నాయని. అలాగే మరొక వచనము లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో 18 ఏండ్ల నుండి సాతాను చేత బంధించబడిన స్త్రీ అని రాయబడుతూ వచ్చింది. మరి సాతాను బంధించి ఏం చేసిందంటే ఆమె నడుము వంగిపోయి ఉందన్నమాట. ఆ నడుమును వంచి పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అలా ఆ స్త్రీ నడుము వంగిపోయి అందరి మధ్యలో తిరుగుతూ ఉండేది. అందరూ అనుకున్నారు ఆమె వెన్నుపూసలో ఏదో ప్రాబ్లం ఉందేమో, లేకపోతే ఆమె శక్తిహీనంగా ఉందేమో అని అనుకున్నారు. కానీ ఆమెలో దురాత్మ ఉందని ఎవ్వరికి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే కనబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఆ సాతానుని గద్దించి ఆ సాతాను చేతిలో నుంచి ఆ కుమార్తెను కాపాడుతాడు. ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోతుందో ఆమె నేరుగా నిలబడుతుంది. నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడుతుందనమాట. అంటే సాతాను దురాత్మ నడుముని వంచగలదు, అంటే శరీరాన్ని బాధించగలదు. కనుక ఎటువంటి అనారోగ్యం ఏదైనా ఉన్నట్లయితే మీరు భయపడకుండా యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి, యేసు రక్తమే జయమని పలుకుతూ, ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ యేసు నామంలో గద్దిస్తే ఆ సాతాను ఆమెను విడిచిపోతుంది, అతన్ని విడిచిపోతుంది. కాబట్టి సాతాను దురాత్మలు వెళ్ళిపోతే ఆమె చక్కగా ఆమెకి ఆరోగ్యం రావచ్చు. కాబట్టి సాతాను దురాత్మల వల్ల కూడా అనారోగ్యం అనేది రావచ్చు. మరి 5వదిగా భయపడుట వలన కూడా అనారోగ్యం వస్తుంది. సహజంగా చీకటి అంటే చాలామంది భయపడతారు.
మన చిన్ననాటి నుంచే అమ్మ, నాన్న ఎలా పెంచారంటే, ఇదిగో దెయ్యమొస్తుంది అన్నం తిను, ఇదిగో దెయ్యమొస్తుంది ఇదిగో బువ్వ తిను అని పిల్లలకి గోరుముద్దలు పెట్టేటప్పుడే భయాన్ని వారిలోకి పంపించేశారు. సో, భయం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అనారోగ్యాలు వచ్చే పరిస్థితులుంటాయి. మంత్రించిన నిమ్మకాయలను చూస్తే భయము, ఆ యొక్క ఎండి మిరపకాయలను చూస్తే భయము, అలా మంత్రించిన ముగ్గులను చూస్తే భయము, ఇలా ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. సో, కనుక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడు, శక్తివంతుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తికి మించిన శక్తి ఆయన దగ్గరుంది. కాబట్టి ఆయన రక్తం ఉన్నతమైనది. ఆయన రక్తము పరిశుద్ధమైనది. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడాయన. భూమి మీదను, ఆకాశములో, అలాగే భూమి క్రిందను అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి దేవుడిగా, అన్ని శక్తుల కంటే పై శక్తి కలిగినటువంటి దేవుడిగా, అన్నిటి మీద అధికారము పొందినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మీరు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా యేసునందున్న వారు భయపడరు. ఎందుకంటే భయపడకుము, భయపడకుము, భయపడకుము అని 365 సార్లు బైబిల్‌లో రాయించాడు మన దేవుడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు కదా! ప్రతిరోజు భయపడకనే మాట నీకు అవసరం. అందుకే దేవుడు రాసుంచాడు. కనుక మీరు ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తునందు ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఎన్ని రకాలుగా అనారోగ్యం అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకొచ్చిన అనారోగ్యం ఎందువల్ల వచ్చి ఉండొచ్చు? ఒకసారి మీరు పరీక్షించుకుంటే మీకు ఎందువల్ల అనారోగ్యం వచ్చిందో మీకు తెలిసిపోతుంది. మీకొచ్చిన అనారోగ్యం ఎందువల్ల వచ్చిందో మీరు గుర్తుపట్టగలిగితే దానికి సొల్యూషన్ ఈజీగా ఉంది. ఎందుకంటే మీరు అలవాట్లు మార్చుకుంటే కొన్ని అనారోగ్యాలు పోతాయి. భయపడకుండా ఉంటే కొన్ని అనారోగ్యాలు పోతాయి. అలాగే యేసు నామంలో సాతానుని గద్దిస్తే కొన్ని అనారోగ్యాలు పోతాయి. పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తే కొన్ని. సో, మనకొచ్చే అనారోగ్యాలు అది ఎటువంటిదైనా సరే యేసుక్రీస్తు ప్రభువారి పాదాల చెంతకు మనం వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు ప్రతి అనారోగ్యమును బాగు చేయగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. డాక్టర్స్ చెప్పుండొచ్చు, ఇది మా వల్ల కాదు, ఇది ఇంక అంతే, ఈ అనారోగ్యం పోదు అని డాక్టర్స్ చెప్పుండొచ్చేమో. ఇక మా వల్ల కాదు, మేము బ్రతికించలేం అని డాక్టర్స్ పలికారేమో. కానీ నీవు నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము సాధ్యమే. ఆయన పరమ వైద్యుడు. ఆయన స్వస్థపరచగలడు. ఆయన బాగు చేయగలడు. ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని ఒక్క క్షణంలో ముట్టి స్వస్థపరిచినటువంటి దేవుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని పలికాడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక మరణిస్తారు, మా చేతుల్లో ఏమీ లేదు అని ఎవరైనా పలికారా డాక్టర్స్? అయితే కీర్తనల గ్రంథం 68:20 వచనంలో మరణము తప్పించుట యెహోవా వశము అని ఉంది. కాబట్టి దేవుని చేతిలో ప్రాణం అనేది ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడై ప్రాణం తీస్తే తప్ప ఇదిగో ఎవరి ప్రాణం పోదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ బంధువుల కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ స్నేహితుల కొరకు, ఒకవేళ మీ కొరకు మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు స్వస్థపరచగలిగిన శక్తివంతుడైనటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈరోజు ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో ప్రత్యేకంగా నువ్వు వారితో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క లేఖన భాగాలన్నీ కూడా మమ్మల్ని భయపడకమని, మాకు ఆరోగ్యము మీరు తప్పకుండా ఇస్తారని, స్వస్థపరచు యెహోవాను నేనే అని నువ్వు వాగ్దానం చేశావు తండ్రి. అందును బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. అయ్యా, నీవు మరి ముఖ్యంగా యెషయా గ్రంథం 57:18లో చెప్పినట్లు నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును అన్నావు తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ సన్నిధిలో వారు కన్నీటితో ప్రార్థన చేసి ప్రభా నన్ను స్వస్థపరచని ఎవరైతే అడుగుతున్నారో తండ్రి, వారి ప్రవర్తన మీరు గమనిస్తున్నారు నాయన. వారు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నట్లయితే ప్రభు వారి మీద నీ కనికరము చూపించు, స్వస్థపరచు. వారు ఏ స్థితిలో ఉన్న సంపూర్ణ స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగాక. వారిని ఎటువంటి చీకటి, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాల వల్ల
వారు ఒకవేళ బలహీనపరచబడి ఉన్నట్లయితే యేసు నామములో ఆ దురాత్మలు గద్దిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నైనా ఆ చీకటి శక్తులు ఆ శరీరాన్ని విడిచిపోవును గాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఒకవేళ నైనా పాపం వల్ల ఏదైనా వచ్చినట్లయితే ప్రభు వారి పక్షాన అడుగుతున్నాం. తండ్రి క్షమించండి. నీ రక్తముతోనైనా ప్రతి పాపాన్ని శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ప్రాణాత్మ దేహములను శుద్ధీకరించునైనా. ఇదిగో మరణ పడకల మీద ఉన్నటువంటి ఆ బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి పాపములు క్షమించండి దేవా. వారికి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి సజీవులుగా లేపమని ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి మా ప్రభువా, వారు నీ నామాన్ని మహింపరచాలి, నీ నామాన్ని ఘనపరచాలి. వారు సాక్ష్యాలు చెప్పాలి. ఇదిగో నేను చావను, సజీవుడన్న యెహోవా క్రియలు వివరించదనని ఇదిగో వారు పలుకుతుండగా అద్భుత కార్యాలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. నీ నామ మహిమార్థమై గొప్ప కార్యములు జరుగునుగాక. తండ్రి ఈరోజు వారు చేయబోతున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారి యొక్క పనులన్నింటిలో కూడా నీ కృప చూపించండి. వారికి నీ యొక్క సన్నిధి దూతల్ని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వారి రాకపోకల్లో తోడుగొండి సహాయము దయచేయండి. వారు ఏ పనుల మీద వెళ్తున్నా ఇదిగో ఆ పనులన్నింటిలో సక్సెస్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుతున్నటువంటి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ఆ పిల్లలకి కావాల్సినటువంటి జ్ఞానం, వివేకము, తెలివి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే వారికి జ్ఞాపక శక్తి యేసు నామములో కలుగునుగాక. వారు చక్కగా మంచి మార్క్స్ సాధించుదురుగాక. దేవానికి స్తోత్రాలు. తండ్రి యొక్క వాగ్దానం విన్నటువంటి ప్రతి ఒక్కరిలోనైనా నీ కార్యములు జరిగించండి. ప్రభా, వారు సరిచేసుకొని వారు ఏ విధంగా అయితే నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారో, వారు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో తండ్రి మా ప్రభా, వారి ప్రవర్తన మీరు చూడండి అయ్యా. వారు చేస్తున్నటువంటి పనులు మీరు చూడండి అయ్యా. వారు ఏ విధంగా నీ సన్నిధిలో తగ్గించుకొని మొరపెడుతున్నారో దాన్ని గమనించండి నాయనా. ప్రభు, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని చూస్తున్నటువంటి దేవుడు కదా. వారు తగ్గించుకొని నీ సన్నిధిలో కన్నీటితో మొరపెడుతుంటుండగా యేసయ్యా, నీ ప్రత్యేకమైనటువంటి అభిషేకం వారి మీదకి దయచేయండి. నీ యొక్క సన్నిధిని వారి మీదకి తీసుకుని రండి ప్రభా. వారు స్వస్థపరచబడాలయ్యా. వారు బాగవ్వాలి తండ్రి. వారికున్న ప్రతి అవసరతలు తీర్చబడాలనైనా. వారికున్న ప్రతి సమస్యలు తొలగిపోవాలి ప్రభా. కృప చూపించి, దీవించి, ఆస్వాదించి, స్వస్థపరిచి, బాగు చేయమని యేసు క్రీస్తునామములో సకల విధములైన రోగాల నుంచి నీ బిడ్డలకి స్వస్థత కలుగునుగాక. తల నుంచి అరికాలి వరకున్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభా, స్వస్థపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరచగలడమ్మా. భయపడకు కుమారుడా, నిన్ను దేవుడు స్వస్థపరచగలడు. సహోదరుడా, దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. నువ్వు ధైర్యంగా ఉండు. భయపడాల్సిన అవసరమే లేదు. నిన్ను బాగు చేసే దేవుడు నీతో కూడా ఉన్నాడు. కనుక ఏ విషయంలో చూసి, ఏ అనారోగ్యాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఒక మాట చెప్తాను వినండి. దేవునికి నీ అనారోగ్యము ఏ స్థాయిలో ఉందో దేవునికి అనవసరం. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటి రోగమైనా దేవునికి అనారోగ్యము ఉన్నటువంటి స్థాయి అవసరం లేదు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే నీవు ఎలా ఉన్నావు అనేది. కాబట్టి దేవునిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒక్కటే దేవుడు చూస్తాడు. దేవునికి ప్రతి అనారోగ్యాన్ని తీయగలిగే శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. నమ్మితే దేవుని స్తుతించు, ఆరాధించు. తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి, ఆస్వాదించి మంచి ఆరోగ్యం మీకు కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్.